भारत माता के, भारत माता के, भारत माता के। नरेंद्र मोदी गारी नायकत्వం, जय बीजेपी। సోమవీరాజు గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, విక్రమ్ విశ్వేశ్వరరావు గారి నాయకత్వం, విక్కి నాగేంద్ర గారి నాయకత్వం। ఈరోజు నిన్ననే మనకి భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశంలో అంతా ప్రపంచ దేశాలని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జడ్జిమెంట్ డే ఏదైతే అస్సాంలోని, వెస్ట్ బెంగాల్లోని, పుదుచ్చేరి, అలాగే కేరళ, తమిళనాడులో జరిగిన ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాల్లోని కూడా, అందులోంచి 4 రాష్ట్రాల్లో కూడా విజయ దుందుభి మోగించి భారతదేశం అంతా కాషాయ వర్ణంగా మార్చిన అద్భుతమైన రోజు పశ్చిమ బెంగాల్ని భారతదేశాన్ని నాశనం చేయడానికి ముఖద్వారంగా ఉపయోగించుకుంటున్న మమతా బెనర్జీని వీకి మీద కాలేసి భారతీయ జనతా పార్టీ తొక్కిన రోజు ఈరోజు। నిజంగా పైశాచికమైన ప్రవృత్తితోటి వెస్ట్ బెంగాల్లోంచి లోపలికి రోహింగ్యాల్ని, అలాగే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్ సంబంధించిన అన్యమతస్తుల్ని, అన్య దేశస్తుల్ని భారతదేశంలోకి అక్రమ చొరబాట్లు జొరిపించి వెస్ట్ బెంగాల్లో ఉంచడమే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తితం చేసి ఈ దేశాన్ని వేరే మతాలకి, బంగ్లాదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ। ఎస్ఐఆర్ పేరిట ఓట్ల జనాభా లెక్కల్లో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే నబీన్ నితిన్ గారు వీళ్ళంతా చొరవ చూపించి ఏదైతే తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డులు పొంది విదేశస్తులు మన దేశంలో ఓటు హక్కులు సంపాదించారు, అటువంటి ఓటు హక్కు 1,70,00,000 దాకా చేశారు అది। అలాగే ఉత్తరప్రదేశ్ కూడా 2 కోట్లు, కేరళలో 60 లక్షలు, ప్రతి రాష్ట్రంలోని కూడా లక్షలాది కోట్లాది ఓట్లు నమోదు చేసుకున్నారు। దీనివల్ల తప్పుడు విజయ కేతనాలతోటి అన్య దేశస్తులు వేసిన ఓట్లతో ఈనాడు రాజకీయ నాయకులు గెలిచారు। దానికి ఫుల్ స్టాప్ పెట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే భారతదేశంలో ప్రతి వేదన పొందుతున్న భారతీయుడికి సంతృప్తి కలిగే విధంగా ఈ భారతదేశంలో ఉన్న మైనారిటీ ముస్లిమ్స్ సహోదరులు, మైనారిటీ క్రిస్టియన్ సహోదరులు, దళిత సహోదరుల యొక్క సంక్షేమ పథకాలని పలుచన చేస్తూ వాళ్ళ యొక్క ఫలాలను వేరే దేశస్తులు అనుభవించే దౌర్భాగ్యం నుంచి నిన్నటితోటి విముక్తి కలిగింది। అయితే నిన్న గోకవరంలోని, రాజానగరంలోని భారీ ఎత్తున మిఠాయిలు పంచి బాణసంచా కాల్చడం జరిగింది। నిన్న కోరుకొండలో ఆ సమయాభావం వల్ల మేము కోరుకొండలో చేయలేకపోయాం। ఈ రోజున కోరుకొండ, శ్రీరంగపట్నంలోని ప్లాన్ చేసుకుని చక్కగా చేస్తాం, చాలా వైభవంగా। తక్కువ ప్రజాదరణ తక్కువగా లేదు, 3 నియోజకవర్గాల్లో ప్రభంజనంగా ఉంది। పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు। నేను మీకు అందరికీ వినతి చేసుకుంటున్నాను, నేను పత్రికా యాజమాన్యాన్ని కూడా తెలియకపోవచ్చు, ఎవడైతే రాశాడో వాడితే పత్రికా యాజమాన్యం కూడా తెలియకపోవచ్చు అది। సో అందువల్ల నరేంద్ర మోడీ ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది అది। నరేంద్ర మోడీ గారి మీద కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావితం మీద కానీ, అలాగే ఎవరెవరైతే స్టాలిన్ ఏమయ్యాడు, హిందుత్వం మీద, ధర్మం మీద తప్పుడు ప్రచారాలు చేశాడు, నాశనం అయిపోయాడు। మమతా బెనర్జీ ఏమైపోయింది, ఇప్పుడు ఎక్కడ పోతుందో కూడా తెలియదు ఇది। ఇప్పుడు భారతదేశం అంతా కూడా క్రైస్తవులైనా, ముస్లింస్ అయినా, హిందువులైనా ఒకటే తాటి మీదకి వస్తున్నారు, మనం భారతీయులనే తాటి మీదకి వస్తున్నారు। నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం కూడా అదే। భారతీయులు అంటే హిందువులు కాదు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ కలిగిన భారతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ। అందరూ సమభావంతో బ్రతకాలి, ఇక్కడ అన్నదమ్ముల్లా బ్రతకాలి, ఒక ఇంట్లో ఉంటున్నాం మనం। దీనివల్లే గుణపాఠం నేర్చుకున్నారు। మీరు రానున్న రోజుల్లో చూడండి, మీరు కేరళలో 2 సీట్లు సంపాదించారు, ఎక్కడైనా సరే వాడు భారతీయ జనతా పార్టీ మా వాళ్ళు 2 సీట్లతోనే మొదలెడుతున్నారు। నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు జరిగినట్టుకి ఆ స్టేట్ వాళ్ళ హస్తగతం అవుతుంది, ఇది గొప్పతనం అది। అలాగే ఇప్పుడు శ్రీరంగపట్నం కూడా మేము వీధిలో ఇంకా ఎండ వీధి మించిపోతుంది, కోరుకొండ గ్రామం అంతా కూడా వీధిలో రాజవీధి అంతా కూడా పంచిపెట్టడం జరిగింది మెయిన్ రోడ్డు మీద। ఇప్పుడు కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వీధి మీదుగా వెళుతూ శ్రీరంగపట్నం కూడా మేము మిఠాయిలు పంచుకుంటూ, అలాగే ఈ రోజుని తిరుమల ఐపాలెంలో ఆడపడుచులకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ। వెస్ట్ గోడ కూడా స్టార్ట్ చేసి కాపురం దాకా వచ్చాం। అలాగే ఇప్పుడు శ్రీరంగపట్నంలో మిఠాయిలు పంచుకున్న తర్వాత
మేము మళ్ళా తిరుమలపల్లిలో ఈ రోజు పట్టు చీరలు పంచి అక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. లేకపోతే చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ సమయం సరిపోవట్లేదు. అది తర్వాత లేట్ గా చేస్తే చూడడానికి బాగుంది. అది నా కార్యకర్తలకు చెప్తాను, ఇవాళ సాయంత్రం ఏర్పాట్లు చేసుకోమని చెప్తానండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్.